హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. ఈరోజు మనం గ్రూప్ డి ఎగ్జామ్ ఎలా సాధించాలి, ఒక రైల్వే జాబ్ మనం ఎలా సాధించాలి, ఆ రైల్వేలోకి మనం ఎంటర్ అవ్వాలంటే అంత ఈజీగా ఎంటర్ అవ్వచ్చా, లేకపోతే అసలు ఏంటి ఈ గ్రూప్ డి ఎగ్జామ్ని మనం ఎలా సాధించాలి. ఈ వీడియో మాత్రం ఎవరైతే గ్రూప్ డి ఎగ్జామ్కి అప్లై చేశారో ఈ నెల 27 నుంచి జరిగే గ్రూప్ డి ఎగ్జామ్ అభ్యర్థులు మాత్రం చేస్తున్నాం ఈ వీడియో. అయితే అసలు గ్రూప్ డి ఎగ్జామ్ అనేది చాలామంది అప్లై చేస్తారు. దీనికి 10th క్లాస్ అర్హత కాబట్టి 10th క్లాస్ పాస్ అయిన ప్రతి వ్యక్తి, కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరు గ్రూప్ డికి అప్లై చేస్తారు. అట్ ది సేమ్ టైం రైల్వేలో అప్రెంటిస్ చేసిన వ్యక్తులు కూడా దీనికి అప్లై చేస్తారు. సో వాళ్ళకి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి. అయితే మనకి గ్రూప్ డి ఎగ్జామ్ చూసుకున్నట్టయితే దీన్ని ఎలా సాధించాలి, ఒక రకం చూసుకున్నట్టయితే గ్రూప్ డి ఎగ్జాము ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే మంత్ శాలరీ వచ్చేబట్టి మన చేతికి వచ్చేవాటికి సుమారుగా 30,000 వరకు మన చేతికి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి ఊహించుకోండి, నెలకు 30,000 శాలరీ, రైల్వేలో జాబు, మీ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఎలా మారిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మీరు రైల్వేలో జాబ్ సాధిస్తే సో మీ తర్వాత ఉన్న నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళు కూడా వెల్గా సెటిల్ అవుతారు. సో కాబట్టి ఇంట్లో ఒకళ్ళు రైల్వే జాబ్ సాధిస్తే సో మిగతా వాళ్ళు కూడా సెటిల్ అవ్వడానికి చాలా అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇంట్లో ఒక్కరన్నా గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి. అది మీరే ఎందుకు సాధించకూడదు? మీరు అప్లై చేశారు కదా గ్రూప్ డికి, మరి ఎందుకు ఆ గ్రూప్ డి అనేది మీరు ఎందుకు సాధించగలరు? ఎందుకు సాధించలేరంటే ఎవరైతే గ్రూప్ డి ఎగ్జామ్ అప్లై చేశారో అప్లై చేసిన కాడి నుంచి ఇప్పటి వరకు రోజుకు 3 నుంచి 4 గంటలు చదువుకుంటూ వస్తే ఆ సిలబస్ అంతా చాలా ఈజీగా మీరు చదివేయచ్చు. కానీ మనం అప్లై చేసిన తర్వాత ఇప్పటి వరకు చదివింది ఏమి లేదు. సో కొంతమంది అడ్వాన్స్ రీజనింగ్ చేసి ఉండొచ్చు. సో మిగతా వాళ్ళు చదివింది 100% సిలబస్ ప్రకారంగా చదివిన అభ్యర్థులు 100కి 5% మాత్రమే. మిగతా 90% మంది సిలబస్ ప్రకారంగా చదవటం లేదు కాబట్టి వాళ్ళు సక్సెస్ కావటం లేదు. సో కాబట్టి ఈ ఎగ్జామ్ని మనం సాధించాలి అంటే ఒకసారి ఊహించుకోండి. ఓకేనా, రైల్వేలో మనం జాబ్ చేస్తున్నట్టు మనకు వచ్చినట్టు ఒక ఊహ. అందుకే కదా అబ్దుల్ కలాం చెప్పారు, కలలు కనండి వాటి కళ నిజం చేసుకోవడం చెప్పి. అలాగే మీరు కూడా రైల్వేలో జాబ్ సాధించాలని కళ్ళ కంటం సరిపోదు. సో ఆ కళ నిజం చేసుకోవాలంటే దానికి తగ్గట్టు మీరు కష్టపడి చదవాలి. సో కష్టపడి చదివితేనే ఇక్కడ సక్సెస్ ఉంటుంది. సో కాబట్టి ఈ తక్కువ టైంలో ఇప్పుడు వరకు మేము చదవలేదు, మాకు తెలియలేదు, ఈ ఉన్నటువంటి తక్కువ టైంలో మేము చదువుతాము, మేము కూడా గ్రూప్ డి ఎగ్జామ్ సాధిస్తాము అనే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ